తన కుటుంబాన్ని పోషించుకోవడానికి 11,500 రూపాయలు ఏ మేరకు సరిపోతాయి అనేది మేము ప్రభుత్వాన్ని ఫస్ట్ అడుగుతున్నాం. సరిపోతే మీరు ఒక నెల మా వేతనం తీసుకొని జీవనోపాధి గడిపి మాకు చెప్పండి. మేము మార్చి 2వ తారీఖున విజయవాడ మొత్తం చెలో వెళ్తాం, జన సముద్రాన్ని సృష్టిస్తాం. అవసరమైతే మా ప్రాణాలు కూడా పోయినా సరే జీతం పెరిగే వరకు పోరాడతామని. తమ సమస్యలను పరిష్కరించమని కోరుతూ అంగన్వాడీలు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు అయితే రిలే నిరాదేశాలు అయితే చేపడుతున్నారు. గత 3 రోజులుగా రిలే నిరాదేశాలు అయితే చేపడుతున్నారు. ప్రస్తుతం మనం విశాఖలోని గాంధీ విగ్రహం వద్ద ఉన్నాం. అసలు వీరికి సమస్యలు ఏంటి, వీరి యొక్క నిరసన కార్యక్రమానికి గల ముఖ్య కారణం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, ఈ రిలే నిరాదేశం ముఖ్య కారణం ఏంటి, మీ యొక్క డిమాండ్స్? నా పేరు కె వెంకటలక్ష్మి. నేను అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ CITU జిల్లా ప్రధాన కార్యదర్శిని. మేము ఇప్పుడు ఏవైతే ధరలు పెరుగుదల ఉందో దానికి అనుగుణంగా వేతనం అడుగుతున్నాం. దాదాపు ఒక 15 సంవత్సరాల కిందటే సోమనాథ కమిటీ ఒక సిఫార్సు ఇచ్చింది. అది సుప్రీంకోర్టు అమలు చేసింది. ఒక కుటుంబం జీవించడానికి 26,000 రూపాయలు కనీస వేతనం అవసరం. కానీ కనీస వేతనము ప్రభుత్వాన్ని ఆ రోజు నుంచి అడుగుతున్నప్పటికీ దానికి 3 రేట్లు పెరిగాయి. గత 8 సంవత్సరాల కాలంలో ఒక ఉల్లిపాయ ధర 15 రూపాయలు ఉంటే ఇవాళ 50 రూపాయలు ఉంది. ఒక అంగన్వాడీ కార్యకర్త తన కుటుంబాన్ని పోషించుకోవడానికి 11,500 రూపాయలు ఏ మేరకు సరిపోతాయి అనేది మేము ప్రభుత్వాన్ని ఫస్ట్ అడుగుతున్నాం. సరిపోతే మీరు ఒక నెల మా వేతనం తీసుకొని జీవనోపాధి గడిపి మాకు చెప్పండి. లేదా అంగన్వాడీ కార్యకర్త ఈ రోజుని అనేకమైన భారాలు మోస్తుంది. ఇవాళ కరెంటు బిల్లులు మేము కడుతున్నాం, గ్యాస్ బిల్లులు మేము కడుతున్నాం, మీరు ఇచ్చే కూరగాయల బిల్లులు అరకొరగా ఇస్తున్నారు, మిగతా డబ్బులు మేము వేస్తున్నాం. అలాగే అనేక రకమైన మీటింగ్లకి మేము వెళ్తున్నాం. అలాగే వ్యాపార భారం, ఉదయం మేము 9 గంటలకు వెళ్తే 4 గంటలతో మా డ్యూటీ అయిపోలేదు, రాత్రి 11, 12 గంటల వరకు వర్క్ చేయవలసిన పరిస్థితి ఉంది. ఇవాళ డాక్టర్ గా మేమే పని చేస్తున్నాము, అలాగే కోట డీలర్ గా మేమే పని చేస్తున్నాము. ఈ అనేకమైన పనులు మా నెత్తి మీద పెట్టారు. అయినా మేము ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండి సంక్షేమ పథకాలన్నీ మీరు ఇచ్చే ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. అలాగే మీరు గెలవాలి, మీరు గెలిస్తే, మీరు వస్తే మాకు న్యాయం జరుగుతుందని మా అంగన్వాడీ కార్యకర్తలు అందరినీ కలిపి మీకు ఓటేసి ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఓటేసిన మహిళలుగా, మీ సోదరీమణులుగా ఈ రోజు మిమ్మల్ని మేము అడుగుతున్నాం. అయ్యా మా వేతనం పెంచండి, మాకు 26,000 వేతనం కనీసం ఇవ్వండి. మేము మీకు ఓటేసి గెలిపించుకున్నాము. మీ రాష్ట్రంలోని మహిళలందరూ మీ సోదరులను అంటున్నారు. 1,12,000 మంది ఉన్న మేము అంగన్వాడీ కార్యకర్తలు మీ సోదరులను కావా? మీ సోదరుల గురించి మీరు ఆలోచించండి. మా కనీస వేతనం ఈ అసెంబ్లీలోనే అమలు చేయాలని ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు చెప్పండి, గతంలో మీరు గత ప్రభుత్వ హయాంలో 80 రోజుల పాటు నిరాదేశ చేసినప్పుడు స్వయంగా చంద్రబాబు నాయుడు వచ్చి మీ దగ్గరకు వచ్చి హామీ ఇచ్చారు, వేతనాలు పెంచుతామని, మీ సమస్యలు పరిష్కరిస్తామని. ఆ హామీ ఏమైంది, ఏమంటున్నారు? అయ్యా, గతంలో మేము 42 రోజులు సమ్మె చేయడం వాస్తవం. ఆ 42 రోజుల్లోని ఒక చంద్రబాబు నాయుడు గారే కాదు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా మా సెంటర్ దగ్గరికి వచ్చి అమ్మ అక్క చెల్లెళ్ళు రోడ్డు ఎక్కారు, ఈ ప్రభుత్వం కళ్ళు మూసుకొని ఉంది, ఇంకా మేము వచ్చే ప్రభుత్వం మాకు ఇచ్చినట్టయితే తప్పకుండా వచ్చిన వెంటనే మీ యొక్క కంటి తుడుస్తాము, మీకు అన్ని సౌకర్యాలను కూడా కల్పిస్తామని పదే పదే చెప్పిన ఈ చంద్రబాబు నాయుడు గారు గాని, లోకేష్ గారు గాని, పవన్ కళ్యాణ్ గారు గాని ఈ రోజు మేము ఇచ్చిన వినతి పత్రాలు దొంగలో తొక్కుతున్నారు. కనీసం ఏంటి ఆ వినతి పత్రంలో మేము ఏమి విన్నవించుకున్నాం అన్నది కూడా వాళ్ళు సరిగా చూడట్లేదయ్యా. మేము ఎంతో ఆస్తో ఎదురు చూసాం, ఏ ప్రభుత్వం వస్తుంది, కూటమి ప్రభుత్వం వస్తుంది, మాకు కడుపు నిండుతుంది, కంటి నిండా నిద్ర ఉంటుందని. మేము వినతి పత్రం ఇచ్చినప్పుడల్లా ఒక యాప్ పెంచడం మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తుందండి. ఈ ప్రభుత్వం కూడా వచ్చి 18 నెలలు అయినా సరే మా సమస్యలు పరిష్కరిస్తాం, లేకపోతే పలానా అప్పుడు పరిష్కరిస్తామని మేము ఇప్పుడు పట్టుదలగా ఈ రిలే నిరాదీక్ష ఎందుకు చేస్తున్నామంటే ఇది ప్రభుత్వానికి ఒక హెచ్చరిక మాత్రమే. ఇప్పుడు కూడా ఈ అసెంబ్లీలో గాని ఈ విషయాన్ని తేల్చకపోతే మేము మార్చి 2వ తారీఖున విజయవాడ మొత్తం చెలో వెళ్తాం, జన సముద్రాన్ని సృష్టిస్తాం. అవసరమైతే మా ప్రాణాలు కూడా పోయినా సరే జీతం పెరిగే వరకు పోరాడతామని ఈ సభాముఖంగా విన్నవించుకుంటున్నాం. ఇది ప్రస్తుతానికైతే చాలని జీతాలతో మేము మా జీవనం కొనసాగిస్తున్నాము. అలాగే సుప్రీంకోర్టు ఏదైతే కనీస వేతనం 27,500 ఉంటే గాని ఒక ఫ్యామిలీ గడవదని, వేతనాన్ని పెంచమని చెప్పి ఆదేశాలు జారీ చేసినా సరే ప్రభుత్వం ఇచ్చిన హామీని
నెరవేర్చకుండా, అలాగే ఈ ప్రభుత్వం ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం వచ్చాక తమ సమస్యలు పరిష్కరిస్తామని మాట ఇవ్వడంతో ఎంతో నమ్మకంతో ఓటేసి గెలిపించుకున్నామని, కానీ ఇప్పటి వరకు కూడా తమ యొక్క సమస్యలు ఏవైతే పరిష్కరించకపోగా, అలాగే మా వేతనాన్ని కూడా పెంచకపోవడం చాలా బాధాకరమైన విషయం అని. అయితే ఇప్పటికైనా సరే ఈ అసెంబ్లీలోనే తగు నిర్ణయం తీసుకొని మా జీతాలు పెంచమని కోరుతున్నారు. లేదంటే ఈ వచ్చే నెల 2వ తారీఖున చలో విజయవాడ చేపట్టి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపడతామని వీళ్ళైతే తెలుపుతున్నారు. కెమెరామెన్ రాముతో వర్మ, ఆర్ స్టార్ న్యూస్, విశాఖ నుంచి. అవగాహన నుండి ఇక్కడికి వచ్చి కూర్చున్నారు. మీకే మళ్ళీ సోదరులని చెప్తున్నాం. చెప్పవలసిన వాళ్ళు, వినవలసిన వాళ్ళు ఇలాగడ ఉన్నారు. వాళ్ళకి ఏం చేయలేకపోతున్నాం. చిన్న పని చేయలేకపోతున్నారు ఇవాళ సెక్టర్ లీడర్లు. దేనికి ఆ సెక్టర్ లీడర్లు? ఇవాళ అలాంటి పనే మనం ఆ పనిలో ఉంటే సైకిల్ ఎలా ఉంటుందా? ఎంత మా మీడియా వచ్చింది, మీరే చూశారు. ముట్టడించడం అంటే చిన్న విషయం కాదు. క్యాంప్ ఆఫీస్ ముట్టడంటే చిన్న విషయం. అది ఎక్కడ చేయరు. అది క్యాంప్ ఆఫీస్ ముట్టడే నువ్వు కాపాడుకోలేనప్పుడు నువ్వు రాష్ట్రాన్ని ఏం కాపాడుతావని వెళ్ళిపోతుంది నినాదం. అందుకని మనం ఏం చేసాము, 4 దారులు పెట్టుకున్నాం. 10,500 జీతం ఆషామాషాగా అవ్వలేదు. 4 దారులు పెట్టుకుని మొత్తాన్ని క్యాంప్ ఆఫీస్ చేరుకున్నాం. కొంతమంది దారిలో అట్లా చిన్న పెద్ద లేదు అసలు. ఆ పరుగులకి ఈ రోజుకి నా కళ్ళల్లో కనపడతాయి. మీకు అందరూ అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఈ రోజైనా మీరు లోక్సభలో మా గురించి ఒక నిర్ణయం, అసెంబ్లీలో ఒక నిర్ణయం తీసుకుంటారని ఎంతో ఆశతోటి కడుపు మంటలతో ఎదురు చూస్తున్నామయ్యా. దయచేసి మాకు ఈ రోజైనా సరే ఈ కడుపు మంటలు ఆపవలసిందిగా కోరుతున్నాం. చంద్రబాబు నాయుడు గారు, మా మాట మీ వరకు వినబడుతుంది, కానీ వినబడలేనట్టే ఊరుకుంటున్నారు. ప్రస్తుతం మేము అందరం కూడా దీన పరిస్థితిలో ఉన్నాం. 3 రోజుల నుంచి ఈ కడుపు మంటలతో, ఈ ఆకలి మంటలతో ఇంట్లో పిల్లల్ని, బిడ్డల్ని అందరినీ వదిలేసి ఇక్కడికి వచ్చి మీరు ఏ వార్త చెప్తారా, ఏ శుభవార్త చెప్తారా అని ఎదురు చూస్తున్నాం. బాబు గారు దయచేసి పెంచండి జీతాలు, పెంచండి జీతాలు, పెంచండి జీతాలు. ఈ అసెంబ్లీ సాక్షిగా నిర్ణయం తీసుకోవాలి. బాబు గారు అసెంబ్లీ సాక్షిగా అంగన్వాడీ జీతాలు నిర్ణయం తీసుకోవాలి. జీతాల నిర్ణయం అసెంబ్లీలో తీర్చాలి, అసెంబ్లీలో తీర్పు ఇవ్వాలి. జీతాల నిమిత్తం అసెంబ్లీలో తీర్పు ఇవ్వాలి. బాబు చంద్రబాబు గారు, మా ఆకలి మంటలు ఆపండి, మా ఆకలి మంటలు ఆపండి. జీతాలు వెంటనే ప్రకటించండి, జీతాలు వెంటనే ప్రకటించాలి. బాబు గారు అసెంబ్లీలో తీర్పు చేయాలి. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మా ఆకలి మంటలు తీర్చాలి.